ఏదైతే రాయి విసిరాను అని వాళ్ళు చెప్తున్నారో అందులో సతీష్ వాళ్ళ నాన్నగారు మాట్లాడతారు. సార్ చెప్పండి సార్, మీ అబ్బాయిని అక్కడ యాక్చువల్గా జరిగింది ఏం లేదని చెప్పేసి అంటున్నారు. పక్కన చూస్తుంటే మీ అబ్బాయి అక్కడ ఉన్నారు, అసలు జరిగింది ఏం సార్? మొన్న వెళ్ళాను సార్, కలుతామండి మా అబ్బాయిని. వెళ్తే ఏంట్రా ఏమన్నా వేసేవాళ్ళన్నా అడగను కూడా నేను అడగలేదు. ఆలోపు ఏడ్చుకుంటూ వచ్చేసి, నాన్న నేను రాయలేదు ఏమీ లేదు, వీళ్ళు బలవంతంగా ఒప్పించారు, నన్ను భయపెట్టి ఇచ్చారు, అందుకోసం ఒప్పుకోవాల్సి వచ్చింది నాన్న, ఆ చీకట్లోకి తీసుకెళ్ళి బెదిరించారు నన్ను, అందుకోసం ఇలా చెప్పాను నాన్న, నాకేం తెలియదు నాన్న, నేను వేయలేదు నాన్న అనేసి చెప్పాడు. మా అబ్బాయి ఏమన్నా అడుగుదామంటే నేను అదే కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు, మా అబ్బాయి అనుకో కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు. సర్లేనా నీకేం భయం లేరా, నేను ఉన్నానులే, నువ్వేం భయపడమాకని చెప్పేసి, నేను సర్లేయా నుండు జాగ్రత్తగా ఉండు, నీకేం పర్లేదు, లాయర్ గారు ఉన్నారులే సలీం గారు, నీకేం ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి వచ్చేసాను సార్. అదే సార్, కానీ కావాలని వేయలేదు సార్, ఇదంతా చాలు బూడిపోట అనేవి ఎవరు చేయాలో తెలియదు, అసలైన వాళ్ళని పట్టుకోకుండా ఏం తెలియని అమాయకులను పట్టుకొని హింసించేస్తున్నారు సార్. పని పాట చేసుకునే వాళ్ళం తప్ప ఒకళ్ళ మీద రాయేసి చేయాల్సిన వాళ్ళం కాదు. పొద్దున్నేత పనికి వెళ్తూ ఉంటాం, మళ్ళీ సాయంకాలం 5:30, 6ంటికి వస్తూ ఉంటాం, మళ్ళీ దండం తింటాం, పనుకుంటాం, మళ్ళీ పొద్దున్నే పనికి, అంతే. ఇంకా అంతవరకే కానీ మాకు తెలిసింది రాళ్ళు వేయాలా ఇవన్నీ అంటే మాకు తెలియదు సార్. సార్ ఇంకో విషయం అంటే, ఆ రోజు మీ అబ్బాయిని ఎక్కడ తీసుకెళ్లారంట, ఎక్కడ బెదిరించారంట, ఏం చూపించి బెదిరించారు? ఎక్కడికంటే చీకట్లో తీసుకెళ్లారు నాన్న, అటు అందరి రోడ్లు, అటు గుణం సైడ్ ఎంచర్లు, మేము పనులు చేసే చోట ఎంచర్ అవి ఉంటాయి కదా సార్, అటు అని అన్నాడు. చీకటి రోడ్డు నాన్న, నాకేం కనపడలేదు, చీకటి రోడ్లోకి తీసుకెళ్ళి బెదిరించారు, గొంగల గేట్ ఉంది, అదే అంటున్నాడు. అదే చెప్తున్నాడు సార్. నేనేమో ఇంకేం అడగలేకపోతున్నాను. అంటే తుపాకులు పేల్చేస్తాను నువ్వు చెప్పు అది ఇది అని అన్నారంట. సరే అని బెదిరించారు నాన్న అని అన్ని ఏడుతున్నాడు, బాగా ఏడుతుంటే సరే నాన్న నువ్వేం ఆడమాకరా అనేసి నేనే చెప్పి ఆ ధైర్యం చెప్పేసి, వెనకాలేమో కానిస్టేబుల్ ఒకళ్ళు ఉన్నారు, నా వెనక ఆడడానికి ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఇంక సరేలే ఇంక నేనేం మాట్లాడలేక ఇంకా సరే నాన్న జాగ్రత్తగా ఉండు, నీకేం భయం లేదు, లాయర్ గారిని పెట్టుకున్నాం. కానీ ఆ రోజు మేము అబ్బాయికి పనికెళ్ళి వచ్చాడు, ఇంటి దగ్గర ఉన్నారా, ర్యాలీకి ఏమైనా వెళ్ళాడా? ర్యాలీ కంటే వెళ్ళలేదు సార్. అంటే మా సింగనారు అంటే సీఎం వస్తున్నారంటే ఎవరన్నా, ఇప్పుడు ఒక హీరో కానీ ఎవరన్నా వస్తున్నారంటే చూడాలని ఆశ ఉంటుంది కదా సార్. ఒక దాదాపు కొన్న వాళ్ళు ఒక 200, 300 ఇస్తా అని చెప్పేసి తీసుకెళ్ళారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం ఏమో మాకు తెలియదు సార్. అంటే ఆడవాళ్ళందరూ అదే అంటున్నారు, నాకైతే తెలియదు. నేను అప్పుడు లేని సీఎం వచ్చినప్పుడు కూడా, ఆ రోజు చిన్నారం కదా, చిన్నారం నేను పేమెంట్లకి వెళ్ళాను, మేస్త్రి దగ్గర పేమెంట్లు తీసుకున్నాను. మీ అబ్బాయి వెళ్ళాడంట? మా అబ్బాయి అని చూడడానికి వెళ్తారు కదా సార్, ఇప్పుడు తెలియదు ఏముంది. అంటే మీ అబ్బాయి గంగాన్ గుడి దగ్గరికి వెళ్ళాడా లేకపోతే? లేదు సార్, మా ఆర్చి దగ్గరికి వెళ్ళారంటే నేను ఒప్పుకుంటా, కానీ అటు సైడ్ అయితే వెళ్ళారు సార్. అటు వివేకానంద, అటు కృష్ణ సెంటర్ అవి తిరగదు సార్. ఇక్కడ ఇటు తిరగడానికి వాళ్ళు కనాక ఇష్టం అది సార్. అటు మాత్రం వెళ్ళారు కొట్టారంటే అసలు నమ్మం సార్. మేము అసలు చెయ్యరు సార్. వీళ్ళు ఎవరో కొట్టిన వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళ చేతికి దొరికిన వాళ్ళని తీసుకొని వెళ్ళేసి హింసించేసి ఇచ్చేస్తున్నారు తప్ప రెండోది ఏం లేదు సార్ దీంట్లో. జగన్ మీద రాళ్ల దాడి చేశారంటూ మన యాక్చువల్గా జరిగిందో లేదన్న విషయం పక్కన పెడితే, యాక్చువల్గా అయితే కనపడాలి కదా అక్కడ, అటువంటిది ఏం జరగలేదు అని మన దుర్గారావు గారు అంటారు. చెప్పండి సార్, మీరు రాళ్ల దాడి జరిగిందని భావిస్తారా, జరగలేదని భావిస్తారా? అసలు ఇది అంతా జరిగిందనే ఆలోచన కూడా నాకు లేదు. కాకపోతే ఇది ఏం జరుగుతుందో మాత్రం బయట అయితే నాకు తెలియట్లేదు. విషయం ఏంటంటే, ఇక్కడ సింగినార్ ఒడ్డు కాలనీ ప్రాంతాన్ని ఎంచుకోలేదు. కొద్ది రోజులు అనేసరికల్లా ప్రతి ఒక్కరికి ఒక చిన్న చూపు, దాన్ని బలంగా చేసుకొని అవతల వీళ్ళ మీద నెట్టేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది అని బలంగా నెట్టి, ఆ బలంగా మైండ్లో పెట్టేసుకొని దిగి ఒక 7గురిని ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళిన తర్వాత ఆ రోజు మంగళవారం సాయంత్రం మంగళవారం మార్నింగ్ పూట వీళ్ళందరూ ఎత్తుకెళ్ళిపోయారు 6 గంటలకి. అదే రోజు సాయంత్రం 5:30 గంటలకి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. అదే రోజు సాయంత్రం 5:30 గంటలకి, దాదాపు వాళ్ళ దగ్గరికి నాకు 10 గంటలు తేడా ఉంది మధ్యలో. మరి ఎవరో చెప్పారో ఏం చేయరో అంత కరెక్ట్గా ఇలా చేయాలని ప్లాన్తో వచ్చి, నేను దాడి చేసిన అయితే నేను నా ఏరియాలో తిరగను, నా ఏరియాలో ఉన్నాను. నేను దాడి జరిగింది నన్ను తీసుకెళ్లే రోజు మూడో రోజు పెద్ద ఎక్కువేం కాలేదు. ఇప్పుడు నేను చేసిన అయితే నా ఏరియాలో నేను ఉన్నాను. వాళ్ళు నన్ను పట్టుకుని కూడా నా ఏరియాలోనే నేను టీకోటి దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా మాట్లాడుతుంది. వచ్చి నీతో పని ఉంది అర్జెంట్గా టీ ఇస్తాను, నాకు తెలిసి నాకు తెచ్చుకోవడం. సిసి గారు ఆఫీస్కి మన
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్, అది నాకు తెలియదు సీసీ ఆఫీస్ అని, నాకు తెలియదు, వెళ్ళటం వల్ల తెలిసింది. ఆడికి వెళ్ళినాక పలు ఆఫీసర్లు రకరకాల వాళ్ళు వస్తున్నారు, నువ్వే చేసావంట, ఒప్పేసుకుంటే లైఫ్ బాగుంటుంది, త్వరగా బయటకు వస్తావు, అది ఇదని పలు మంది పెద్ద ఆఫీసర్లు. ఇక్కడ చిన్న స్థాయిలో ఎవరు లేరండి. మధ్యలో నన్ను పెట్టి ఇష్టాచారంగా మాట్లాడటం, ఒప్పుకుంటే బాగుంటుంది, ఈ రోజన్నా ఒప్పుకో, ఆ రోజు అయిపోయింది, ఈ రోజన్నా ఒప్పుకో, మీ వాళ్ళే చెప్తున్నారు, మా వాళ్ళు చెప్తున్నారు అంటారు. చెప్పింది పక్కన పెట్టండి, మా వాళ్ళతో ఎవరైనా గట్టి చెప్పించాలని అనుకోవచ్చు కదా సార్ అని నేను అడిగాను. లేదు మీ వాళ్ళు అంత బలంగా చెప్పి, మా వాళ్ళతో మీరు బలంగా చెప్పియొచ్చని అంటే మీరేం నేను అనలేదు సార్, ఎవరైనా అలా క్రియేట్ చేయొచ్చు, అలా కూడా జరుగుతాయి కదా సార్, నేనే చేశానని గ్యారంటీ అవును, ప్రూఫ్ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే చూపించు అది మేము చూపిస్తాం, టైం ఉంది చూపిస్తాం, టైం ఉన్నప్పుడు అప్పుడే అడగండి, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు, నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు. అవును సార్ నేను టీడీపీలో తిరుగుతున్నాను, గత 2 నెలల నుంచి యాక్టివ్గా నేను తిరుగుతాను, నా వెనక కుర్రోళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంది, నా వద్దు కానీ ఏదైనా సమస్య వస్తే ప్రతిదీ చిన్న చెత్త ఏదైనా కానీ స్కూల్లో సీట్లు కానీ వాటి గురించి పోరాడదామని నా ఆశ నాకు ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు మీరు ఎలాగ మా వడ్డలు చిలకని చూసారో స్కూళ్ళల్లో కూడా బయట కూడా అలాగే చూస్తున్నారని, మా వాళ్ళకన్నా ఒక ఐక్యత ఉండాలి, మా వాళ్ళకన్నా గుర్తింపు ఉండాలి, నేను దానికి టీడీపీలో జాయిన్ అయ్యి పోరాడుతున్నాను. దీన్ని మీరు బలంగా పెట్టుకొని నన్ను అడుగుతున్నారని నాకు తెలుస్తుంది సార్ అంటే, లేదు మీ నాయకులు ఎవరైనా చేయమన్నారా అన్నారు. తర్వాత అమ్మతో మళ్ళీ మీరు ఉమాగారు చేయమన్నారు. నేను చేస్తేనే కదా మా నాయకులైనా కానీ ఉమాగారైనా కానీ నేను చేస్తేనే వాళ్ళు చేయమన్నారు కన్నా ఆధారం ఉంటుంది, నేను చేయనప్పుడు వాళ్ళు ఎలా చేయమంటారని ఆధారం ఉంటుంది చెప్పలేదు అని నేను బలంగా వాదించాను. వాదించిన తర్వాత గురువారం మధ్యాహ్నం దాకా అక్కడే ఉంచాను. పోలీసు వారు కూడా కొంచెం వాళ్ళు ర్యాష్గా ప్రవర్తించిన తర్వాత చూసుకోవడం కూడా నాకు వెళ్ళి కొద్దిగా అనుభూతి చూపించారు, బాగానే చూసుకున్నారు. మళ్ళీ అక్కడ చెప్పట్లేదని మళ్ళీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకి నన్ను మైలవరం స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ శనివారం మధ్యాహ్నం 2 గంటల దాకా ఉంచి అక్కడ ఇంట్రాగేషన్ గట్టిగా చేశారు నా మీద. గట్టిగా చేసి అంటే ఇంట్రాగేషన్ అంటే మీ మీద చేశారా? ఇంకా కొడతాం అన్నది అయితే పెద్దగా ఏం లేదు కానీ గుచ్చి మానసికంగా చెప్పటం, ప్రతిదీ చెప్తే బాగుంటుంది, నీ పిల్లలు ఎదురు చూస్తున్నారు వెళ్ళిపోతావు, చెప్తే బాగుంటుంది, అక్కడ పిల్లలు ఎదురు చూస్తున్నారు, లేదు నీ వెనక ఏ నాయకులు ఉన్నారు, నేను ఇది ఒకటి, నీ వెనక ఏ నాయకులు చెప్పేసి పర్లేదు సార్, నేను చేయనప్పుడు మీరు ఎంత కొట్టాలనుకుంటే కొట్టండి, మీరేం చేయాలనుకుంటే చేయండి, నేను నిజాయితీగా ఉన్నప్పుడు ఆ విషయం మీకు తెలుస్తారు. మీకు తెలిసి కూడా నన్ను మళ్ళీ ఇదే మైండ్ గేమ్ ఆడేస్తున్నారు నాకు అర్థమైపోతుంది. సరే ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను తప్పు చేయలేదు, ఏం చేసుకుంటాను చేసుకోండి, పేరు నేను ఉంటాను ఇక్కడే, ఎందుకంటే మీరు నన్ను విడిచిపెట్టాలని నాకు అర్థమైంది, ఇక మీరు ఆలోచించుకుని ఏం చేసుకుంటారు చేసుకోండి అని మాత్రం నేను అక్కడ అన్నాను. తర్వాత బయట మీడియా వాళ్ళు, ఇటుపక్క మా ఒడ్డు కులస్తులు, బయట నుంచి వచ్చిన మా ఫ్రెండ్స్ కానీ రకరకాల మా ఫ్యామిలీస్, మా ఆవిడ వీళ్ళందరూ పోరాటం చేస్తున్న సంగతి అయితే మాత్రం నాకు ఇంచుకొట్టింది. నీ వెనక ఎవరు రాలేదు, ఎందుకురా నీకు ఇలాంటి అవసరం అది ఇదని అన్నారు. నా వెనక ఎవరు రాకపోతే నా నిజాయితీ నాకు ఉందండి, అదే కాపాడింది అని నేను నిలబడ్డాను. నేను తప్పు చేయలేదు, నా నిజాయితీ నాకు ఉంది, నేను దాని మీద నిలబడుతున్నాను. నేను చేశానని మీకు అనిపిస్తుందా సార్ అన్నగానే వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించి ఒక మాటకి ఎందుకన్నారు కానీ ఆ నైట్ శుక్రవారం నైట్ వీడు కూడా ఏదో చేయలేదు అని వాళ్ళు డిసైడ్ అయిపోయి శనివారం పొద్దున్న మరి ఇక్కడ ఏం జరుగుతుందో బయట నాకు తెలియదు, వాళ్ళు ఇంకా తప్పు చేయలేదని వాళ్ళు నిర్ధారించుకున్నాం, నిన్ను నిర్దోషిగా భావించి పంపించేస్తాము, కొన్ని ఫార్మాలిటీ ఉంటాయి అవన్నీ చేయాలి అంటే చేస్తాను సార్, నేను నిర్దోషి అని మీకు భావన వచ్చినప్పుడు నేను చేస్తాను సార్ అంటే 160 నోటీస్ మీద సంతకాలు చేయించుకున్నారు. ఎప్పుడన్నా అవసరం అయినప్పుడు స్టేషన్కి వచ్చి మీరు సహకరించగలరు అంటే సరే సార్ నేను సహకరించగలను అని నేను చెప్పాను. ఒక 6 పేపర్ల వైట్ పేపర్ల మీద ఎందుకు సంతకాలు తీసుకున్నారో నాకు తెలియదు. ఏంటంటే కొన్ని రాసుకునే ఉన్నాయి, నీకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, మాది హామీ అని ఇక్కడ ఉన్న సిపి గారు, ఇక్కడ రాజరాజపేటలో ఉన్న సిఐ గారు చెప్పారు. సార్ మీరు హామీ ఇస్తున్నారు, మిమ్మల్ని నమ్మి నేను సంతకాలు చేస్తాను, నా ఫ్యామిలీ నేను, రేపు నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి చూసి అని నేను బలంగా మాట్లాడుతూ వాళ్ళు కూడా నమ్మకం ఇచ్చారు. ఇచ్చి
నైట్ 10:30కి తెచ్చి ఇక్కడ పోలీసు వాళ్ళు అన్నారు. మా ఫ్యామిలీని పిలిపించి సంతకాలు చేయించుకుని ఇక్కడ తెచ్చి మా రోడ్ చివరి దింపి జాగ్రత్త చెప్పి పూలు లేకుండా రోడ్డు మీదకి వచ్చి కళ్ళంటే నీరు గారుతూ అపర సత్యమామలాగా యముడి కోరం ఉంటే ఎలా విడిపించుకుందో అదేవిధంగా నీ యొక్క భర్తని ఆ యొక్క లేనిపోయిన ఆ నిందారోపణ నుంచి నువ్వు రక్షించుకున్నావు. దీని పట్ల ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి న్యాయం కోసం పోరాడాం. ఆయనైనా సరే మేమిద్దరం చాలా దూరం ఉన్నాం. ఆయన నిజాయితీ కోసం పోరాడు మేము అందుకని మాకు న్యాయం దక్కింది. మేము న్యాయం చేయాలనుకున్నాం, 10 మందికి మంచి చేయాలనుకునేవాడు తప్ప చెడు చేయాలనుకునేవాడు కాదు. మేము న్యాయం చేయాలనుకున్నాం, మాకు న్యాయం జరిగిద్దని నేను పోరాడాను. మా భర్త కోసం ఎంత దాకా వెళ్దాం, మా దగ్గర ఏ తప్పు లేదని నేను పోరాడాను. న్యాయం దక్కింది. చూశారు కదండి. ప్రస్తుతానికి మనం సతీ సావిత్రి కనుక ఏ విధంగా ఆ కోర్వం జన తెప్పించిందో అట్లయినా ఈ ఈ ఈ నిందారోపణ నుంచి ఏ విధంగా సత్యభామ ఏ విధంగా పోరాడిందో మనం చూసాము. అదేవిధంగా తన భర్తను రక్షించుకోవడం గత 3 రోజుల నుంచి ఆ పిల్ల పాపలతో తను రోడ్డు మీదకి ఎక్కి ఇక్కడున్న స్థానికుల సహకారంతో ఇటువంటి రాజకీయ నాయకులు ఒత్తిడి లేకపోయినా సంఘాల యొక్క ఇది లేకపోయినా తాను ఇక్కడ వాళ్ళతో కలిపి అక్కడ కూర్చొని స్టేషన్ చుట్టూ తిరిగి మీడియా చుట్టూ తిరిగి వాళ్ళందరినీ ఇది చేసి తన యొక్క బాధను వినిపించి తన భర్తను వినిపించుకుంది. అదేవిధంగా ఇప్పుడు యాక్టివ్గా ఉండిపోతుంది. అంటే తను చేసిన పాపం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కదా దాన్ని వెంటనే ఉండి స్పందించే గుణం తనకి దుర్గా రాకుండా ఈరోజు చేసుకున్న ఆయన ఆ పాపం అయింది. అదే ఆయన్ని తీసుకుని వెళ్ళింది. కాకపోతే వేరే పార్టీ ఉండటం వల్ల వాళ్ళు ఉందని చెప్పేసి వాళ్ళు తీసుకుని వెళ్ళింది. ఏదైనా న్యాయం గెలిచింది. అదేవిధంగా విజయవాడ పోలీసు వారు అది జరిగిందా లేదా, అసలు సంఘటన జరిగిందా లేదా అనే చాలా ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కెమెరామెన్ శ్యామ్తో ఏవీసీ మోసం.